మేరా భారత్ మహాన్. జై శ్రీరామ్. మనం ముందుగా అనుకున్న రామాయణం సిరీస్లోని మొదటి శ్లోకం ఇది. రామాయణంలోని మొదటి శ్లోకం కూడా. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. ఈ శ్లోకం యొక్క మీనింగ్, నారద భగవానుడిని వాల్మీకి ప్రశ్నించెను. ఏంటా ప్రశ్న తర్వాత చూద్దాం. కానీ ఈ శ్లోకంలో గాయత్రి మహామంత్రంలోని మొదటి బీజాక్షరం త అన్నది మనకు కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? గురువుకు ఉండాల్సిన లక్షణాలు, శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు మనలో వృద్ధి చెందుతాయి అని పెద్దలు చెప్తారు. ఏంటి గురువుకు ఉండాల్సిన లక్షణాలు? నారద మహర్షికి వాడిన విశేషణాలు మనం గమనిస్తే మనకు తెలుస్తాయి. 1 తపస్వాధ్యాయ నిరతం, 2 వాగ్విదాంబరం, 3 ముని పుంగవం. తపస్వాధ్యాయ నిరతం అనంటే నిరంతరం జ్ఞాన సముపార్జన చేస్తూ ఆర్జించిన జ్ఞానాన్ని అభ్యాసం చేయటం, అంటే కాన్స్టెంట్ నాలెడ్జ్ అక్విజిషన్ ప్లస్ ప్రాక్టీస్. ఈ రెండిటిని కలిగినవాడు గురువు. 2 నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్పగలిగిన శక్తి ఉండాలి, దాన్నే వాగ్విదాం వరం. 3 తను ఏ ఫీల్డ్ని అయితే ఎంచుకున్నాడో, ఏ సమాధానాన్ని అయితే వెతుకుతున్నాడో అలాంటి వాటి పట్ల తదేక ధ్యానం ఉండటం. తదేక దృష్టి అని అంటే ఫోకస్డ్గా ఉండటం. ఈ 3 ఏ గురువుకైనా ఉండాల్సిన లక్షణాలు. జ్ఞాన సముపార్జన, నేర్చుకున్న దాన్ని ఆచరించటం, తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్పటం, ఎప్పుడూ తదేక దృష్టితో ఉండటం. ఈ 3 లక్షణాలు ఒక గురువుకు ఉండాలి. ఈ గురువు అని అన్న వెంటనే విద్యా వ్యవస్థలోనే కాదు, ఈరోజు మనం పనిచేస్తున్న కార్పొరేట్స్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా మెంటర్స్ అని అంటున్నాము. ఆ మెంటర్స్కి కూడా ఈ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదంటారా? సో ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల గురువుకు ఉండాల్సిన లక్షణాలు మనలో పెరుగుతాయి అన్నది విశ్వాసం. దీన్ని పారాయణ చేద్దాం. గురువుకు ఉండాల్సిన లక్షణాలని 10 మందితో మాట్లాడగలిగిన శక్తిని, యుక్తిని మనకు ప్రసాదించమని రాముడిని ప్రార్థిద్దాం. నెక్స్ట్ వీడియోలో శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్.